స్టెఫాయిన్ను 30% పెంచాలన్న డిమాండ్తో జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె ఇవాళ్టితో 13వ రోజు చేరింది. ప్రభుత్వం తమ 3 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఏపీ జుడాలు డిమాండ్ చేస్తున్నారు. 8 నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు సమర్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన తర్వాత చర్చలకు పిలిచారని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినట్లు ఎక్కడ స్పష్టంగా చెప్పలేదని అన్నారు. అత్యవసర సేవలను తాము ఒక్కసారిగా బహిష్కరించలేదని అన్నారు. ప్రస్తుత జీవన వ్యయాలను అనుగుణంగా 30% స్టెఫైన్ పెంపు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. స్టెఫాయిన్ను 30% పెంచాలన్న డిమాండ్తో జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె ఇవాళ్టితో 13వ రోజు చేరింది. ప్రభుత్వం తమ 3 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఏపీ జుడాలు డిమాండ్ చేస్తున్నారు. 8 నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు సమర్పించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అన్నారు. దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన తర్వాతే చర్చలకు పిలిచారని అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినట్లు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని అన్నారు. అత్యవసర సేవలను తాము ఒక్కసారిగా బహిష్కరించలేదని అన్నారు. ప్రస్తుత జీవన వ్యయాలను అనుగుణంగా 30% స్టెఫైన్ పెంపు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్. సంతోషి, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు గత కొద్ది రోజులుగా అంటే ఈ రోజు 13వ రోజుకి చేరింది జూనియర్ డాక్టర్ల సమ్మె. రోజు రోజుకి ఉధృతం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చర్చలు జరుపుతామని చెప్తున్నా సరే ప్రభుత్వం అవి ఫలించకపోవడం ఇక్కడ కీలక కారణం. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది 3 డిమాండ్లు. ఒకటి, స్టైఫండ్ పెంచాలి, ఒక 30% అయినా పెంచాలి ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్తున్నది డిమాండ్. అంతేకాదు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవీ విరమణ వయసు పెంచుతున్నారు, ఆ వయసు పెంచొద్దు అనేది వీళ్ళ 2వ డిమాండ్. దీంతో పాటు ఈ పోస్టుల భర్తీలో ఎండీలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది మొదటి నుంచి చెప్తున్నారు. ఈ 3 ప్రధాన డిమాండ్స్ అయితే జూనియర్ డాక్టర్స్ దాదాపు 8 నెలలుగా వీటి కోసం పోరాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇదే టైంలో గత ప్రభుత్వం అయితే అప్పుడు కరోనా సమయంలో కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టైఫండ్ పెంచింది అనేది కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి. రకరకాల రూపంలో ఆదాయం కూడా వస్తుంది. కనీసం వీళ్ళు అడుగుతున్న దాంట్లో ఒక 20% అయిన స్టైఫండ్ కనీసం పెంచాలి అనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ కూడా దీని మీద స్పందించట్లేదు. అంతేకాదు ప్రభుత్వం కూడా చర్చలకు పిలుస్తారని చెప్తోంది. కానీ పిలిచినా సరే సంప్రదింపులు సరిగ్గా జరగట్లేదు. తర్వాత పెంచుతారా లేదా అనేది గ్యారంటీ లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడింది అనేది వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదే తరహాలో ఉంటే ఎప్పుడైతే వీళ్ళు ఒక ఉద్యమం చేస్తాము, లేదంటే మొత్తం అత్యవసర వైద్య సదుపాయాలు సైతం నిలిపివేస్తాము ఎప్పుడైతే ప్రకటన చేశారో, సమ్మెకి ఎప్పుడైతే సైరన్ మోగించారో, వాస్తవానికి అప్పుడే వీళ్ళు చర్చలకు పిలవాలి, అప్పుడే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు చాలా మెడికల్ కాలేజీలు కూడా ఈ జూనియర్ డాక్టర్లు అందరూ విధులు బహిష్కరించేశారు, బయటకు వచ్చేశారు. దీంతో ఎప్పుడైతే జూనియర్ డాక్టర్స్ బయటకు వచ్చారో చాలా వరకు రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందక నానా యాతన పడుతున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలిసినా సరే పట్టించుకోకపోవడం ఇప్పుడు ఈ ఆందోళన అయితే గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. దాదాపు 8 నెలల నుంచి. ఇప్పటికైనా సరే స్పందించకపోతే ఆ ప్రభుత్వం గానీ, లేదంటే వైద్య శాఖ అధికారులు గానీ, వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ ఆయన గానీ స్పందించకపోతే ఖచ్చితంగా మరింత తీవ్రతరం చేస్తాం అనేది అయితే మాత్రం జూడాల సంఘం చెప్తోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సోమశేఖర్. Stipends పెంచాలి 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 justice we want justice we want justice we deserve we deserve we want justice we want justice justice we want justice we want justice we deserve we want mahapur mahapur mahapur
పెంచాలి 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 స్టైపెండ్స్ పెంచాలి